హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారా ఏంటి రెవెన్యూ చూపిస్తున్నారని చూస్తున్నారా? మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. ఇక్కడ ఫుల్ బిజీ. తిన్న మేము లైన్లో నిల్చోబెట్టి నేను బాబు తిరుగుతున్నాం అనమాట. ఇదిగోండి చూడండి, చూసారా మొత్తం. ముందైతే వీడియో అంతా మిస్ అయిపోయింది, బాబుగాడిది అంతా నేను తీయలేదు. వెనక నుంచి బిల్డింగ్ వేసే దగ్గర ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి ఈలోపు మేము వీడియో తీసుకుందామని వచ్చేసాం. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంది, చూసారా మొత్తం. ఇదిగోండి ఇలా మొత్తం ఉంది. మీరు కూడా ఒకసారి చూసండి టోటల్గా. ఇదిగోండి చూసారా, ఇక్కడ మేమైతే ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. నేనైతే ఆయిల్, బెల్లం ఇవేమీ తీసుకోలేదు. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయనేసి నేను జస్ట్ ఈ ఆయిల్ అవి ఆఫర్స్ పెట్టారనమాట. ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఎవరైనా తీసుకోవాలంటే తీసేసుకోండి. ఇదిగోండి చూసారా, మొత్తం మ్యాగీస్ ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయి. లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ. ఇక్కడైతే బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మేమైతే తినడానికి కూడా ఏం తీసుకోలేదు. అప్పటికే మేము వచ్చేసరికి బాగా టైం అయిపోయింది. రవి డ్యూటీ నుంచి వచ్చేసరికి మేము వెళ్ళి కొనుక్కొని బిల్లింగ్ వేసేసరికి 9:30 అయిపోయింది. ఇంకా పైకి కూడా వెళ్ళలేదు. జస్ట్ అక్కడే అలాగా చూసుకుంటూ కిందనే వీడియో అంతా తీసుకొని వచ్చేసాం. ఇదిగోండి చూసారా, ఇక్కడైతే కొంచెం సర్ఫ్ తీసుకుందామని వెళ్ళాము. వాషింగ్ మిషన్ కోసం లిక్విడ్ తీసుకున్నాము. నార్మల్గా మ్యాట్స్, నెక్స్ట్ షూ, సాక్స్లు అవన్నీ యూస్ చేసుకోవడానికి నార్మల్గా పౌడర్ కొంచెం తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడ మొత్తం లైజాలు, డెటాలు అన్నీ ఇలా ఉన్నాయి. ఈ పక్కనే లైజాలు ఇవేమి మేము తీసుకోలేదు. డెటాల్ ఆల్రెడీ అయితే నా దగ్గర ఉన్నాయి. ఉన్నవి ఇంకా ఎందుకు తీసుకుందామని హార్పిక్ ఇంకా మేము ఏం తీసుకోలేదు. అక్కడైతే జస్ట్ అవన్నీ చెప్పాను కదా, అవి తీసుకొని ముందుకు వచ్చేసాం.
ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది, బిల్లింగ్ కూడా వేసేసుకొని ఇంటికి వచ్చేసాం. అప్పటికే లేట్ అయిపోయిందని తినేసి పడుకున్నా. ఇదిగోండి మార్నింగ్ లేచాక మొత్తం నేనైతే సర్దుకున్నాను ఇలాగా. మీకు కూడా నేను ఏం తీసుకున్నానో ఒకసారి చూపిద్దామని. ఇదిగోండి ఇవైతే ఇలాగ సెపరేట్గా పెట్టుకున్నాను అనమాట. చూసారా ఇవన్నీ. ఇదిగోండి జీడిపప్పు, పప్పులు అన్నీ తీసేసుకున్నాను. మరి మన ఇంటికి యూజ్ అవుతాయి కదా, దానికోసం మొత్తం అయితే తీసుకొని ఇలా ఆర్డర్లో పెట్టాను. మీకు ఒకసారి వీడియో తీసి చూపిద్దామని. ఇదిగోండి చూసారా, నా దగ్గర ఉన్నవైతే నేనేం తీసుకోలేదు, జనరల్ లేనివి కొద్దిగా తీసుకున్నాం. నెక్స్ట్ అయిపోయాక తీసుకోవచ్చు అనేసి. ఇదిగోండి ఇలా ఉంది. ఈ వైట్ ప్యాకెట్స్ ఏంటి అని చూస్తున్నారా, ఇవేమో రవి కోసం బ్రౌన్ రైస్ తీసుకున్నాం, ఒక 2 kgs. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి పక్కన చూసారా, ఇక్కడ ఈ పల్లీలు కూడా ఉంటాయి, పల్లీలు కూడా తీసుకున్నాం చట్నీకి, జనరల్గా కూరకి దానికి యూజ్ అవుద్దని ఒక 2 kgs తీసుకున్నాం. ఇదిగోండి ఈ మిక్స్డ్ పప్పు ఉంది చూసారా, ఇదైతే మా బుడ్డోడి కోసం తీసుకున్నాం. ఇదిగోండి హార్లిక్స్ ఇదంతా అయితే బాబు కోసమే తీసుకున్నాము. ఇదిగోండి చూసారా, ఈ సోప్స్ ఇవన్నీ తీసేసుకొని మొత్తం నేను ఇక్కడైతే సర్దుకున్నాను. రెడీగా పేపర్లు కూడా పక్కన పెట్టుకున్నాను. కిచెన్ మొత్తం ఒకసారి మార్చేసి అన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ అందులో వేసేసుకుందామని. చూడండి మొత్తం అయితే ఇలా ఉంది. నేను లైన్లో పెట్టేసుకున్నాను ఇవన్నీ. దీన్ని ఒకసారి ఎలా నేను స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను రండి. ఇదిగోండి చూసారా, ఇవైతే సెపరేట్గా ఒక్కొక్క పళ్ళెంలో వేసుకున్నాను అనమాట, నేను తీసుకునేవన్నీ. ఇదిగోండి పల్లీలు, బ్రౌన్ రైసు, జీడిపప్పు, నెక్స్ట్ ఇవన్నీ మొత్తం చూసారా, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నెక్స్ట్ మిక్స్డ్ పప్పు అన్నీ తీసేసుకొని ఇదిగోండి ఇలానే ఆరబెట్టుకున్నాను. ఆ రోజంతా ఎండలో ఇలా మొత్తం పెట్టేసి చున్నీ కప్పేసుకున్నాను. మధ్యలో ఒకసారి వెళ్ళి అన్నీ ఇలా నెరిపేసుకుంటూ వచ్చేసాను. ఇదిగోండి చూసారా, ఇదైతే బాబు కోసం చెప్పాను కదా, మొత్తం ఇలాగా ఎండ పెట్టేసుకున్నాను. ఈలోపు అన్నీ క్లీన్ చేసుకున్నాను, పేపర్లు వేసుకొని డబ్బాలు అన్నీ క్లీన్ చేసుకొని కిందకి తీసేసుకొని వద్దామనే లోపు ఈలోపు ఇదిగోండి మా బుడ్డోడైతే పడుకున్నాడు, లేచాడు, అమ్మ అన్నాడు. నేను ఈలోపు కిందకి వచ్చేసి వీడిని కాసేపు కూల్ చేసేసి ఇదిగోండి చూసారా, వాడి భాషలో ఏదో చెప్తున్నాడు, నాకైతే అర్థం కాలేదు. వీడిని కాసేపు అలాగా ఆడిపించేసి మళ్ళీ నేను వీటి కోసం మేడపైకి వెళ్ళాను అనమాట. ఇదిగోండి వీటికి వేసిన చున్నీ ఇవన్నీ తీసేసి కిందకి తీసుకొని వచ్చేద్దామని నేను మొత్తం ఒక దీనిలో వేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి కొంచెం చల్లగా అయ్యాక వేరే డబ్బాలో అన్నీ వేసేసుకొని ఇంకా రెడీగా పెట్టుకున్నాను, అన్నీ ఒక దాని దగ్గర పెట్టుకోవచ్చని. ఇదిగోండి చూసారా, ఇలా మొత్తం ఆరబెట్టేసుకున్నాను. నా దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయి, కారం, తేనె, నెక్స్ట్ సోడిపిండి ఇవన్నీ చూసారా. ఇవైతే నేను ఇంకేం కొనలేదు, ఇవి మా ఇంట్లో ఉన్నవి. అంటే నేనేమి కొన్నే తీసుకున్నాను కదా అని మీకు డౌట్ రావచ్చు, అందుకే నేనేం తీసుకోలేదు ఇవన్నీ చూపిస్తాను. ఇది వరకు తీసుకున్నవన్నీ ఉన్నాయి కదా, ఇవి అయిపోయాక తీసుకుందామని నేను ఇంకేం తీసుకోలేదు. ఇదిగోండి చింతపండు, నెక్స్ట్ పసుపు, ఇవన్నీ కారం, పసుపు ఇవన్నీ అయితే నేను ఆడించుకున్నాను, అందుకోసమని నేను బయటని తీసుకోలేదు. ఇదిగోండి చూసారా, ఇవన్నీ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆల్రెడీగా స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. మీకోసమని ఒకసారి తీసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.